పంచతంత్ర కథలు. సాగర తీరాన ఉన్న ఒక చిన్న ద్వీప గ్రామం రత్నగిరి. రత్నగిరి ద్వీపంలో ఆ సంవత్సరం ఎండలు మండిపోతున్నాయి. ద్వీపంలో ఉన్న చేదబావులన్నీ ఉప్పు నీరుగా మారిపోయాయి. కేవలం ఒక్క బావిలో మాత్రమే తీయని మంచి నీరు వస్తోంది. ఆ బావి యజమాని భూపతి అనే ధనవంతుడు. భూపతి తన ఇంటి ముందున్న బావి దగ్గర కుర్చీ వేసుకుని కూర్చొని ఉంటాడు. ఎండ తీవ్రతకు జనం విలవిల్లాడుతూ బిందెలతో వరుసలో నిలబడి ఉంటారు. భూపతి చేతిలో ఒక లెక్కల పుస్తకం ఉంటుంది. వరుసలో రండి, గొడవలు చేయకండి. ఒక్కో బిందె నీటికి 2 అనాలు ఇవ్వాలి. డబ్బులు ముందు తీసిపెట్టుకోండి. ఇక్కడ సమయం వృధా చేయొద్దు. డబ్బులు లేని వారికి బొట్టు నీరు కూడా ఇవ్వను, ముందే చెబుతున్నాను. భూపతి గారు, భానుడి బగబగలకు ఊపిరి ఆగిపోయేలా ఉంది. పంటలెండిపోయి నెలలు దాటింది. చేతిలో ఒక్క చిల్లిగవ్వ కూడా లేదు స్వామి. కాస్త కనికరించి ఈ ఒక్క బిందె నీరు పుణ్యానికివ్వండి. ఇంట్లో వాళ్ళు దప్పికతో నాలుకలు ఎండిపోయి అలమటిస్తున్నారు. రోజుకో కొత్త కథ పట్టుకొస్తావేంటి? నేనిక్కడ ధర్మసత్రం నడపడం లేదు. ఈ బావి నాదే. నా తాతలు కష్టపడి తవ్వించారు. నీరు తోడడానికి మనుషులు కావాలి. కప్పులకు నూనె వేయాలి. ఎన్నో ఖర్చులుంటాయి. ఊరిలో అందరికీ జాలిపడి ఉచితంగా ఇస్తే రేపు నా గతేం కావాలి? కాని ఇది మామూలు రోజులు కావు కదా స్వామి. ఊరిలో ఉన్న బావులన్నీ ఉప్పుగా మారిపోయాయి. సముద్రపు నీరు భూమిలోకి వచ్చి చేరింది. మీ బావి ఒక్కటే మాకు ప్రాణాధారం. ఇంత కరువులో కూడా వ్యాపారం ఏంటి స్వామి? అందుకే కదా ధర పెంచాను. వస్తువుకు కొరత ఏర్పడినప్పుడు దానికి విలువ పెరుగుతుంది. నీకు అవసరం ఉంటే డబ్బులు తీసుకురా, నీరు తీసుకెళ్ళు. అంతేగాని ఇక్కడ నిలబడి ఉచితంగా ఉపన్యాసాలు ఇచ్చినా సమయం వృధా చేయకో. వెనకాల ఉన్నవాళ్ళు తోసుకుంటున్నారు. పక్కకి తప్పకా. అయ్యా భూపతి గారు, నా దగ్గర ఒక్క అణానే ఉంది. ఈ పూటకి అరబిందె నీళ్ళివ్వండి, మిగతాది రేపిస్తాను. వెంకటమ్మ, అరువుల వ్యాపారం ఇక్కడ లేదు. అనా ఉంటే 1/2 గ్లాస్ ఇస్తాను, తీసుకుంటావా? లేదంటే దారి బదులు. నీళ్ల కోసం జనం మైళ్ళ దూరం నుండి వస్తున్నారు. నీ ముచ్చట్లు వినే ఓపిక నాకు లేదో. రాఘవయ్య తాత వణుకుతున్న చేతులతో తన ఇంటి ముందున్న ఒక చిన్న మట్టి తొట్టి దగ్గరకొస్తాడు. తన దగ్గరున్న చిన్న పాత్రలోని స్వచ్ఛమైన నీటిని ఆ తొట్టెలో ఎంతో జాగ్రత్తగా పోస్తుంటాడు. అప్పుడే పక్క వీధిలో ఉండే రంగయ్య అటుగా వస్తాడు. రాఘవయ్య తాత, ఏంటి ఈ పీచు పని? ఊరిలో జనం ఒక్క చుక్క నీటి కోసం భూపతి కాళ్ల వేళ్ళపడుతుంటే నువ్వు తాగడానికే నీళ్లు లేని పరిస్థితిలో ఉండి కూడా ఆ భూపతి దగ్గర ముక్కుపిండి వసూలు చేసే అనాలు ఇచ్చి తెచ్చుకున్న నీటిని ఇలా ఆ మట్టి తొట్టిలో పోస్తున్నావేంటి? నీకు పిచ్చేమన్నా పట్టిందా? రంగయ్య, తొందరపడి మాట జారకు. మనకు నోరుంది. దాహం వేస్తే అడగగలం, ప్రాధేయపడగలం. కాని ఈ ఆకాశంలో తిరిగే మూగ పిట్టలు, వీధిలో తిరిగే కుక్కలు, ఆవు దూడలు ఎవరినడుగుతాయి? ఈ ఎండకు అవి కూడా నోళ్లు ఎండిపోయి విలవిల్లాడుతున్నాయి. నాకోసం ఒక గ్లాస్ నీరుంచుకుని మిగిలినవి వీటికి పోస్తున్నాను. ఇవి తాగితే ఆ పుణ్యం నా దాహం తీరుస్తుంది. పిచ్చి తాత, ఒక్క గ్లాసు నీటితో ఈ ముసలి వయసులో నీ దప్పిక తీరుతుందా? నువ్వే సరిగ్గా నీరు తాగకపోతే ఎండ దెబ్బకు నీరసించిపోతావు. అప్పుడు నిన్ను చూసేవాడు ఎవడు? భూపతి చూడు, ఒక్క బొట్టు నీరు కూడా బయటపడకుండా చినుకు పడితే ఒడిసి పట్టుకోవాలని చూస్తున్నాడు. అతనేమో కోట్లు సంపాదిస్తున్నాడు, నువ్వేమో ఉన్నది పోగొట్టుకుంటున్నావు. భూపతి దగ్గర గంపెడు సంపద ఉంది, కాని ఆవగింజంత కరుణ లేదు రంగయ్య. నా దగ్గర ఉన్నది తక్కువైనా పంచుకోవడంలో ఉన్న ఆ తృప్తి అతనికి ఏనాటికి తెలీదు. కరువొచ్చినప్పుడు మనిషి తన గురించి మాత్రమే ఆలోచిస్తే జంతువులకు మనకు తేడా ఏముంటుంది? తోటి ప్రాణి ఆకలి తీర్చనివాడు మనిషిలా అవుతాడు. నీ మనస్సు చాలా గొప్పది తాత, కాని లోకం చాలా కఠినమైంది. ఆ భూపతికి ఇవేమీ అర్థం కావు. అతను ఇవాళ నీటి ధర ఇంకా పెంచాడట. జనం ఏడ్చుకుంటూ నీళ్లు తీసుకెళ్తున్నారు. కాలమెప్పుడూ ఒకేలా ఉండదు రంగయ్య. ఉప్పు నీరు తీపిగా మారడానికి ఎంతసేపు పడుతుంది? ఆ దేవుడు ఏదో ఒక దారి చూపిస్తాడు. నా పిట్టలు తాగితే నాకు సంతోషం. రాఘవయ్య తన పాత ఖాళీపాత్ర పట్టుకుని వణుకుతూ భూపతి బావి దగ్గరకొస్తాడు. భూపతి అతన్ని చూడగానే వ్యంగ్యంగా నవ్వుతూ లెక్కలాపుతాడు. ఓహో, రాఘవయ్య తాత వచ్చావా? ఇవాళ నీ దగ్గర 2 అనాలున్నాయా? లేక ఇవాళ కూడా నీతి కథలేదో ఒకటి చెప్పి పుణ్యానికి నీరు పట్టుకుపోదామని వచ్చావా? వ్యాపారస్తుడి దగ్గరకు కథలు పట్టుకొస్తే లాభం లేదని నాకు తెలుసు భూపతి. ఇదిగో 2 అనాలు, కష్టపడి కట్టెలు కొట్టి తెచ్చిన డబ్బులు. నా పాత్ర నింపు. పాత్ర నింపుతాను, కానీ
ఊరిలో ఒక వార్త విన్నాను. నువ్వు తెచ్చుకున్న నీటిని కుక్కలకు పిట్టలకు పోస్తున్నావట కదా. అంత పిచ్చేంటి నీకు? అందరూ లేకేడుస్తుంటే నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో నీళ్లు కొని ఇలా నేలపాలు చేస్తావా? ఇది వృధా కాదా? నీ కంటికి అది వృధాలాగా కనిపిస్తోంది భూపతి, కానీ నా దృష్టిలో అది ధర్మం. ఆ మూగజీవాలు ఒక్క చుక్క నీరు తాగి తలెత్తి ఆకాశం వైపు చూస్తే అవి ఇచ్చే దీవెన నా మనసుకు ఎంతో శాంతిని ఇస్తాయి. నీకు ఆ శాంతి అంటే ఏంటో తెలుసా? ఆ ఆనందం నీ గల్లాపెట్టెలో దొరుకుతుందా? నాకు శాంతి అంటే నా గల్లాపెట్టెలో అనాలు నిండినప్పుడు వచ్చే గలగల శబ్దం. చూడు, ఈరోజు ఒక్కరోజే 10 రూపాయలు వచ్చాయి. వారం రోజుల్లో 100 అవుతాయి. వచ్చే నెలకి 1000 చేస్తాను. అదే నా పరమార్థం. నీ పిట్టలు నీకేమిస్తాయి? రేపు నువ్వు చలి జ్వరంతో పడిపోతే అవి వచ్చి నీకు గ్లాసు నీళ్ళిస్తాయా? డబ్బులు దాచుకోవచ్చు భూపతి, కాని నీటిని శాశ్వతంగా దాచుకోలేవు. ఈ భూమి తల్లి నీకు ఆ వరం ఇచ్చింది ఊరి జనం దాహం తీర్చమని, నిన్ను కోటీశ్వరుణ్ణి చేయమని కాదు. ప్రకృతి ఇచ్చిన దాన్ని నువ్వు ఇలా సొమ్ము చేసుకోవడం ప్రకృతికి ఆగ్రహం తెప్పిస్తుంది. జాగ్రత్త. నీ నీతుల ఆపుదాత, నీరు తీసుకున్నావు గదా, ఇక వెళ్ళు. నా సమయం చాలా విలువైనది. రేపటి నుండి ధర 3 అనాలవుతుంది. ఆ సంగతి గుర్తుంచుకో. డబ్బు లేకపోతే నీళ్లు లేవు. కొన్ని రోజుల తర్వాత ఎండలు పరాకాష్ఠకు చేరాయి. ద్వీపంలోని చెట్లన్నీ వాడిపోయాయి. భూపతి బావిలో కూడా నీటి మట్టం తగ్గటం మొదలైంది. ఒకరోజు సాయంత్రం భూపతి కూర్చొని ఉండగా ఒక వింత దృశ్యం చూస్తాడు. అప్పుడు భూపతి ఆశ్చర్యంగా తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏదేంటి, ఈ పిట్టలన్నీ నా బావి వైపు రాకుండా ఆ రాఘవయ్య పాడుబడిన ఇంటి వైపు వెళ్తున్నాయి? అక్కడ ఏముంది అని. నా బావి దగ్గర నీరు తోడేటప్పుడు కొన్ని చుక్కలు కింద పడుతున్నా సరే ఇటు కన్నెత్తి చూడటం లేదు. ఆ ముసలివాడి దగ్గర ఏముంది? కుతూహలం తట్టుకోలేక భూపతి మెల్లగా నడుచుకుంటూ రాఘవయ్య ఇంటి వైపుకు అక్కడ రాఘవయ్య కళ్ళు మూసుకొని చెట్టు కింద ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. చుట్టూ 10ల సంఖ్యలో రంగురంగుల పక్షులు ఆ మట్టి తొట్టిలో నీరు తాగుతూ కిలకిల రావాలు చేస్తున్నాయి. ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంటుంది. రాఘవయ్య, ఏంటి వింత? నీ దగ్గర నీరెక్కడి నుండి వస్తోంది? నేను నీకు ఇచ్చేది రోజుకొక చిన్న పాత్ర నీరు మాత్రమే కదా. ఆ పాత్రలో ఉన్న నీరు నువ్వు తాగడానికే సరిపోదు. మరి ఈ 10ల సంఖ్యలో ఉన్న పక్షులకు ఎక్కడి నుండి పోస్తున్నావు? అదే నీరు భూపతి. ఆశ్చర్యమేముంది? ఆ పక్షులు ఒక్కొక్క చుక్క తాగుతాయి. అవి తాగిన తర్వాత మిగిలిన నీటిని నేను అమృతంలాగా తాగుతాను. చూసావా అవి ఎంత సంతోషంగా ఉన్నాయో? అవి తాగేటప్పుడు వచ్చే ఆ శబ్దం వింటే నాకు ఆకలి, దప్పిక అన్నీ మర్చిపోతాను. కానీ తాత, నీ ముఖం పాలిపోయింది. నీరసం స్పష్టంగా కనిపిస్తోంది. నువ్వు సరిగ్గా నీరు తాగడం లేదు కదా. ఎందుకు ఈ వృధా ప్రయత్నం? ఇవి కేవలం పక్షులు. వీటి వల్ల నీకు లాభమేంటి? రేపు నీకేమైనా ప్రాణాపాయం వస్తే ఇవి నిన్ను కాపాడగలవా? నీ ప్రాణం కంటే ఈ పిట్టల దాహం ఎక్కువైందా? నన్ను కాపాడాల్సింది ఈ పిట్టలు కాదు భూపతి, నా లోపల ఉన్న మానవత్వం. చుట్టూ అందరూ ఏడుస్తుంటే, మనమందరం ఆకలితో అలమటిస్తుంటే నేను ఒక్కరమే తృప్తిగా ఎలా ఉండగలను? ఆ పిట్టల దాహం తీరితేనే నా కడుపు నిండుతుంది. సముద్రం మధ్యలో ఉన్న ఈ తీయని మనసు ఎప్పుడూ ఎండిపోదు. నీ మాటలు వినడానికి బాగుంటాయి, కానీ వాస్తవానికి దూరంగా ఉన్నాయి. సరే, నీ ఇష్టం. నీ ఆరోగ్యం నీ చేతుల్లోనే ఉంది. మరుసటి రోజు ఉదయం భూపతి తన బావి దగ్గరికి వెళ్ళగా నీరు చాలా అడుగుకు వెళ్లిపోతుంది. తోటమాలి మల్లయ్య గొలుసు పట్టుకుని లోపలికి చూస్తుంటాడు. అయ్యా, అనర్థం జరిగిపోయింది. బావిలో నీరు అట్టడుగుకు వెళ్ళిపోయింది. గొలుసు ఎంత దించినా నీరు అందడం లేదు. తోడినా కేవలం బురద నీరు, మట్టి మాత్రమే వస్తోంది. ఇక నీరు తోడడం అసాధ్యం సామే. ఏంటే, బావి ఎండిపోవడమా? రత్నగిరి చరిత్రలో నా బావి ఎప్పుడూ ఎండిపోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఊరి జనమంతా బిందెలతో వస్తారు. నాకు రావాల్సిన లాభం ఆగిపోతోంది కదా. నా వ్యాపారం దెబ్బతింటుంది. అయ్యా, ఇప్పుడు డబ్బుల గురించి కాదు సామి. మన ఇంటి తాగడానికి కూడా నీరు లేదు. ఊరిలో వేరే బావి లేదు. ఉప్పు నీరు తాగితే అందరికీ జబ్బులొస్తాయి. రాఘవయ్య తాత బావి ఎప్పుడో 10 ఏళ్ల కిందటే ఎండిపోయింది. అతనిప్పుడు ఏం చేస్తున్నాడో? అతను ఎలాగోలా బతుకుతాడు. నా వ్యాపారం ఆగకూడదు. మల్లయ్య, ఎవరైనా పని వాళ్ళను పిలిచి బావిని ఇంకా లోతుగా తవ్వించు. నీరు ఎక్కడికి పోతుంది? భూమి పొరల్లోనే ఉంటుంది. అప్పుడే ఊరి జనం బిందెలతో పెద్ద సంఖ్యలో వస్తారు.
నీరు లేదని తెలియగానే అక్కడ పెద్ద గందరగోళం మొదలవుతుంది. భూపతి గారు, ఏంటి నీరు లేదంటున్నారు? మేము డబ్బులు ఇస్తామన్నా ఇవ్వరా? ఇప్పటికే 3 అనాలు చేస్తామన్నారు. దానికి కూడా ఒప్పుకున్నాం కదా. నీరు లేకపోతే నేనేం చేయాలి రాఘవయ్య? బావి ఎండిపోయింది. అది నా తప్పు కాదు. వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళండి. నాకే తాగడానికి నీళ్లు లేవు ఇక్కడ. అయ్యో దేవుడా, ఎప్పుడు మా గతేం కావాలి? ఒక్క చుక్క నీరు కూడా లేదా స్వామి? లేదో, వెళ్ళిపోండి అందరూ. ఇక్కడ నిలబడితే నీళ్లు పుట్టవో. రాముడు, రంగయ్య మరియు మరికొందరు నిరాశతో బిందెలు పట్టుకుని రాఘవయ్య ఇంటి ముందుకు వెళ్తుంటారు. అక్కడ రాఘవయ్య ఇంకా పక్షులకు నీరు పోస్తూనే ఉంటాడు. కాని ఆశ్చర్యంగా ఆ నీరు ఎంతో స్వచ్ఛంగా మెరుస్తూ ఉంటుంది. తాత, ఆగు. ఇదేంటి? భూపతి బావి ఎండిపోయింది. ఊరంతా నీటి కోసం ఏడుస్తుంటే నీకు ఈ మంచినీరు ఎక్కడి నుండి వస్తోంది? నువ్వేమైనా నీటిని ముందే దాచిపెట్టుకున్నావా? దాచడం లేదు రంగయ్య. నా ఇంటి వెనుక ఉన్న పాత చేదబావి గుర్తుంది కదా, అందులో మళ్ళీ నీరు ఊరింది. ఆశ్చర్యం ఏంటంటే అది ఉప్పు నీరు కాదు, అమృతం లాంటి తీపి మంచినీరు. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. అదేంటి తాత, ఆ బావి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం ఎండిపోయి మట్టితో నిండిపోయింది కదా. ఇప్పుడు అందులో నీరు రావడమేంటి? అది కూడా తీపి నీరా? చుట్టూ అంతా సముద్రం ఉప్పు నీరు ఉంటే నీ బావిలో తీపి నీరు రావడమేంటి? భగవంతుడి లీల రంగయ్య. నేను ఆ పిట్టల కోసం పడిన ఆరాటం, నా దగ్గర ఉన్న ఒక్క చుక్క నీటిని కూడా వాటికి పంచిన నా ప్రేమ చూసి ఆ గంగాదేవి కరుణించిందేమో. రారంగయ్య, ఆ బిందె ఇటు ఇవ్వు. ఊరి జనాన్ని అందరినీ పిలువు. ఎవరూ డబ్బులివ్వనక్కరలేదు. అందరూ వచ్చి తమ దాహం తీర్చుకోమని చెప్పు. ఇది ప్రకృతి ఇచ్చిన ప్రసాదం. నిజంగానా తాత? ఎంతో గొప్ప మాట చెప్పావు. ఇప్పుడే వెళ్ళి అందరికీ చెబుతాను. రత్నగిరి ప్రాణం మళ్ళీ నిలబడింది. భూపతి ఈ వార్త విని ఆశ్చర్యపోయి నమ్మలేక పరుగులు తీస్తూ రాఘవయ్య ఇంటికొస్తాడు. అక్కడ జనం ఎంతో క్రమశిక్షణతో నీళ్లు తోడుకుంటూ సంతోషంగా ఉండటం చూస్తాడు. రాఘవయ్య చిరునవ్వుతో అందర్నీ పలకరిస్తున్నాడు. రాఘవయ్య, ఇదేం వింత? నా 100 అడుగుల లోతైన బావి ఎండిపోయింది. నీ అరిగిపోయిన చిన్న బావిలో నీరెలా వస్తోంది? అది కూడా ఇంత తీయగా ఎలా ఉంది? నా కళ్ళు నేనే నమ్మలేకపోతున్నాను. రాభూపతి, ఒక్క గ్లాసు తాగి చూడు. నీ మనసులో ఉన్న స్వార్థమనే ఉప్పు కరిగిపోతుంది. అప్పుడు నీకే అర్థమవుతుంది. భూపతి మెల్లగా ఆ నీటిని తాగి ఒక్కసారిగా కళ్లల్లో నీళ్లు పెట్టుకుంటాడు. అతని మనసులో ఏదో తెలియని మార్పు మొదలవుతుంది. తాత, నేను మహాపాపం చేశాను. నీరు అనేది అమ్మే వస్తువు అనుకున్నాను, లాభం గడించే సాధనం అనుకున్నాను. కాని అది పంచాల్సిన వరమని, ప్రాణాలను నిలబెట్టే దైవమని ఇప్పుడు అర్థమైంది. నువ్వు నీ దగ్గర ఏమీ లేకపోయినా 10ల సంఖ్యలో ఉన్న పక్షులకు నీటిని పంచావు. అందుకే నీకు ఈ సంపద దక్కింది. నా దగ్గర అన్నీ ఉన్నా ఎవరికీ ఇవ్వలేదు సరే కదా. ఉన్నవారిని కూడా దోచుకోవాలని చూశాను. అందుకే నా దగ్గర ఉన్నది కూడా పోయింది. భూపతి, మనిషికి సంపద ఉండడం ముఖ్యం కాదు, సంస్కారం ఉండాలి. కరువొచ్చినప్పుడు మనిషి తనని తాను కాపాడుకోవడం సహజం. కాని తోటి ప్రాణిని కాపాడడం దైవత్వం. నువ్వు ఇప్పటికైనా తెలుసుకున్నావు కదా, అదే 10,000. ఈ నీరు నీది నాది కాదు, ఇది మనందరిది. తాత, ఇవాళ నుండి నేను కొత్త మనిషినవుతాను. నా గల్లా పెట్టెలో ఉన్న డబ్బుతో ఊరిలో పెద్ద చెరువు తవ్విస్తాను. వాన నీటిని దాచుకుందాం. మళ్ళీ ఎప్పుడూ రత్నగిరికి ఈ నీటి కొరత రాకుండా చూస్తాను. ఈ డబ్బుతో నేను అనుభవించే సుఖం కంటే ఇవాళ ఈ నీరు తాగి జనం మొహంలో చూస్తున్న ఆనందం నాకు ఎక్కువ తృప్తినిస్తోంది. నన్ను క్షమించు తాత. నన్ను క్షమించమని అడగకు భూపతి. ఆ పిట్టలను చూడు, అవి ఎంత స్వేచ్ఛగా తాగుతున్నాయో. వాటికి నువ్వు కూడా కొంచెం నీరు పోయి ఆ పుణ్యంలో భాగం తీసుకో. అప్పుడు ఆ తృప్తి ఎలా ఉంటుందో నీకే తెలుస్తుంది. కొన్ని నెలల తర్వాత ఎండలు తగ్గి వానలు మొదలయ్యాయి. భూపతి మరియు రాఘవయ్య కలిసి ఊరి మధ్యలో పెద్ద చెరువు తవ్వించారు. ఊరు మొత్తం పచ్చదనంతో నిండిపోయింది. జనమంతా చెరువుగట్టు మీద సమావేశమవుతారు. చూడండి, మన చెరువు ఎంత నిండుగా ఉందో. సముద్రం పక్కనే ఉన్నా ఈ నీరు ఎంత తీయగా ఉందో. ఇప్పుడు భూపతి గారు మనల్ని అసలు డబ్బులు అడగటం లేదు. అంతా రాఘవయ్య తాత పుణ్యమే లక్ష్మి. ఉప్పు నీటిలాంటి భూపతి మనసును తన తీపి మనసుతో మార్చేశాడు. తాత నేర్పిన మానవత్వం ఈ ఊరిని కాపాడింది. భూపతి, చూశావా, ఇప్పుడు నీ మనసు ఎంత తేలికగా ఉందో. గల్లాపెట్టెలో నిండిన అనాల కంటే ఈ జనం దీవెనలు మిన్నా అని ఇప్పుడు అనిపిస్తోందా? తాత,
ఇన్నాళ్ళు నేను కేవలం ధనవంతుణ్ణి, కాని ఈరోజు నేను ఒక మనిషిని అని గర్వంగా చెప్పుకోగలను. కరువు వచ్చినా కరుణ ఉండాలి అని నువ్వు నేర్పిన పాఠం నా జీవితాంతం గుర్తుంటుంది. సంపద అనేది చేతిలో ఉండేది, కాని మానవత్వం అనేది మనసులో ఉండేది. బాగా చెప్పావు భూపతి. మానవత్వమే అసలైన మంచినీరు. అది ఎప్పుడు ఎండిపోకూడదు. మన మనసు తీయగా ఉంటే చుట్టూ ఉన్న ఉప్పు సముద్రం కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఆ ద్వీపంలో పక్షులు మళ్లీ కిలకిలరావాలు చేస్తూ మనుషుల మధ్య పెరిగిన ఆ ప్రేమాభిమానాల్ని చూసి ఆనందంతో ఆకాశంలో విహరిస్తున్నాయి. కరువొచ్చినా కరుణ ఉండాలి. మన దగ్గరున్నది తక్కువైనా ఇతరులతో పంచుకోవడంలో ఉండే తృప్తి మరియు దైవత్వం మరే సంపదలోనూ దొరకదు. స్వార్థం వినాశనానికి దారితీస్తే నిస్వార్థం అద్భుతాలను సృష్టిస్తుంది. మానవత్వమే మనిషికి నిజమైన మంచినీరు. నారాయణపురంలో భూపతిరాయుడు అనే పెద్ద జమీందారు ఉన్నాడు. ఆయనకి 100 ఎకరాల పొలం, పెద్ద భవంతి, నౌకర్లు, చాకర్లు అంతా ఉన్నారు. ఆయనకి దానధర్మాలు చేయడమంటే చాలా ఇష్టం. కాని ఆ దానం వెనుక నేను గొప్పవాణ్ణి, నా అంతటి దాతలేడు అనే అహంకారం కూడా అంతే ఉంటుంది. తీసుకునే వారిని చులకనగా చూడటం, వాళ్ల పేదరికాన్ని ఎత్తి చూపటం ఆయన నైజం. భూపతిరాయుడి భవంతి ముందు పెద్ద పందిరి వేశారు. పందిరి నిండా మామిడి తోరణాలు, అరటి స్తంభాలు కట్టారు. ఆ రోజు రాయుడి తండ్రిగారి తద్దినం. ఆ సందర్భంగా ఊరి జనమందరికీ భారీ ఎత్తున అన్నదానం ఏర్పాటు చేశారు. భూపతిరాయుడు పట్టుపంచే, పట్టులాల్చీ ధరించి దర్జాగా కుర్చీలో కూర్చొని ఉన్నాడు. ఏరా వంటవాడా, ఆ నేతి గిన్నెలేవి? అరిసెలు వేస్తున్నప్పుడు నెయ్యి వాసన ఊరంతా గుప్పుమనాలి. లేకపోతే ఈ భూపతిరాయుడు దానం చేస్తున్నాడని ఎవరికి తెలుస్తుంది? సుబ్బయ్య భయంతో, చిత్తం దొరా, స్వచ్ఛమైన ఆవు నెయ్యి బస్తాలు తెప్పించా. వంటలు గుమగుమలాడుతున్నాయి. అంతే ఉండాలి మరే. మనం పెట్టే భోజనం తింటే ఆ జనాలకి జన్మలో మళ్ళీ ఆకలి వేయకూడదు. రాయుడు గారి ఇంట్లో తిన్నాంరా సామి అని 3 తరాల వరకు చెప్పుకోవాలి. ఏరా సింహాచలం, నేను చెప్పింది నిజమేనా? అబ్బో, నిజమంటే మాటలా బాబుగారు? మీ దానం ముందు ఆ కర్ణుడు కూడా పనికిరాడు. పోయినసారి మీరు పెట్టిన గారెలు చూసే పక్క ఊరి షావుకారు 10 మందికి చెప్పాడు తెలుసా? మీ కీర్తి దశ దిశలా వ్యాపించాల్సిందే. అవును అవును, నా స్థాయే వేరు. సరే, జనం వస్తున్నారా? ఆ పంక్తులు సరిగ్గా కూర్చోబెట్టండి. ఎవరూ ఎగబడిపోకూడదు. మనం బిచ్చం వేయడం లేదు, అన్నం పెడుతున్నాం. కాని వాళ్ళు బిచ్చగాలలా ఎగబడతారు. అది వాళ్ళ బుద్ధి. పందిరి బయట జనం గుంపులుగా వస్తున్నారు. అందులో ఊరి రైతులు, కూలీలు, పేదవారు ఉన్నారు. వాళ్లందరూ ఇలా మాట్లాడుకుంటున్నారు. ఏరా రంగడు, ఈరోజు రాయుడి గారింట విందట కదా, పులిహోర, బూరెలు, గారెలు. అబ్బో, లెక్కలేనని వంటలట. వంటలు ఏమో బాగుంటాయి కాని ఆ రాయుడి గారి మాటలే బాగవురా. అన్నం పెట్టేటప్పుడు ఆయన చూసే చూపు, అనే మాటలు గొంతులో ముద్ద దిగనివ్వవు. పోయినసారి తిండిపోతుల్లారా ఎప్పుడైనా ఇలాంటివి చూసారా అని అడిగాడు. నాకు చాలా అవమానమనిపించింది. ఏం చేస్తాంరా, మన బతుకులింతే. ఆకలి సిగ్గును చంపేస్తుంది అంటారు. కడుపు కాలిపోతుంటే మాటలు వినిపించవులే. పద, ముందు వరుసలో కూర్చుందాం. జనం పందిరి లోపలికొచ్చి కూర్చుంటున్నారు. విస్తరాకులు వేశారు. భూపతిరాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నాడు. భూపతిరాయుడు జనాన్ని చూసి వెటకారంగా, కూర్చోండి కూర్చోండి, నిదానంగా కూర్చోండి. విస్తరాకులు చిరిగిపోతాయి. అవి ఒక్కొక్కటి 2 అనాలు పెట్టుకున్నాను. మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాంటి ఆకుల్లో తిన్నారా? మట్టి చిప్పల్లో తినే బతుకులు కదా మీవే. జనం తలలు దించుకుని మౌనంగా ఉన్నారు. ఎవ్వరూ మాట్లాడడం లేదు. బాబూ, మీరు మరీ దయగల ప్రభువు. వీళ్ళకి ఇంత ఖరీదైన భోజనం అవసరమా? ఏదో పులిహోర పొట్లం కట్టి పడేస్తే సరిపోయేది. లేదురా సింహాచలం, పులిహోర పడేస్తే నా గొప్పతనమేముంటుంది? పంచభక్ష్య పరమాన్నాళ్ళు పెట్టాలి. అప్పుడే వీళ్ళు నా పేరు తలుచుకుని బతుకుతారు. ఏరా వెంకటే, ఆకులో అన్నం అంతా వదిలేస్తున్నావు. నీ అబ్బా సొమ్మనుకున్నావా? తినలేనప్పుడు ఎందుకురా ఇంత వడ్డించుకోవడం?
లేదండి బాబుగారు, వదిలేయడం లేదు. కళ్ళకి అద్దుకుని తింటున్నాను. వయసు కదా, కొంచెం నెమ్మదిగా తింటున్నానంతే. తినో తినో, ఇలాంటి భోజనం మళ్ళీ దొరకదేమో. శుభ్రంగా నాకి తినో. ఈ మాటలు వింటున్న మిగతా వారికి మనసు చివుక్కుమంది. కాని ఆకలి, రాయుడి అధికారం వారిని నోరు మెదపనివ్వలేదు. అప్పుడే పందిరిలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశించాడు. ఆయన పేరు వీరయ్య. వయసు 70 ఏళ్లపైనే ఉంటాయి. చినిగిన బట్టలు, కాని ముఖంలో ఏదో తెలియని కళ, కళ్లల్లో తీక్షణత ఉన్నాయి. ఏయ్ ముసలాడా, ఎవరు నువ్వు? ఇలా మురికి బట్టలతో వచ్చావు? ఇది జమీందార్ గారిల్లో. ఇక్కడ అడుక్కునే వాళ్ళకి చోటు లేదు. నేను అడుక్కోడానికి రాలేదు నాయనా. అన్నదానం జరుగుతోందని విన్నాను. ఆకలి వేసింది. 4 మెతుకులు తిందామని వచ్చాను. ఎవడు వాడు? రానివ్వండి. ఆకలి వేస్తే ఎవరైనా రావచ్చు, కాని శుభ్రంగా రావాలి కదా. సరేలే, ఆ చివరి వరుసలో కూర్చోబెట్టండి. మన పట్టు చాపలు మైలపడతాయి. వీరయ్య ఏమీ అనకుండా చివరి వరుసలో ఒక మూల కూర్చున్నాడు. ఆయన ముందు విస్తరాకు వేశారు. వడ్డన మొదలైంది. తాత, వంకాయ కూర వేయనా? చాలా బాగుంటుంది. వెయ్యి బాబు. భగవంతుడి ప్రసాదం ఏదైనా అమృతమే. భూపతిరాయుడు అందరి దగ్గరకొచ్చి ఎవరు ఎలా తింటున్నారో గమనిస్తున్నాడు. వీరయ్య దగ్గరకొచ్చాడు. వీరయ్య ఇంకా తినటం మొదలుపెట్టలేదు. ఏంటి ముసలాయనా, అన్నానికి దండం పెడుతున్నావా లేక నాక? ఈ అన్నం పెట్టింది నేనే. ఆ దేవుడు వచ్చి నీ ఆకులో వడ్డించలేదు. నాకు దండం పెట్టు. ఆ అన్నం పరబ్రహ్మ స్వరూపం బాబు. దీన్ని ఇచ్చిన భూమికి, పండించిన రైతుకి, వండిన వంటవాడికి, వడ్డించిన చేతులకి, అందరికీ దండం పెడుతున్నాను. అందులో మీరు కూడా ఉన్నారు. ఓహో, మాటలు బాగానే నేర్చావు. సరే తిను. నీ జీవితంలో ఇంత నెయ్యి చూసి ఉండవు. జాగ్రత్తగా తిను, అరగదు. మీ పేదవాళ్ల కడుపులకి రాళ్ళరుగుతాయి కాని ఇలాంటి రాజభోజనం అరగదు. చుట్టూ ఉన్నవాళ్లు నవ్వారు. కాని వీరయ్య మాత్రం నవ్వలేదు. ఆయన ముఖంలో చిరునవ్వు మాయమై ఒక గాంభీర్యమొచ్చింది. బాబుగారు, అన్నం అరగడానికి కావాల్సింది నెయ్యి కాదు, మనశ్శాంతి. అది లేకపోతే ఆ అమృతం కూడా విషమవుతుంది. ఏంటి, నాకు నీతులు చెప్తున్నావా? నా అన్నం తింటూ నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఎంత పొగరు నీకు! ఉచితంగా దొరికింది కదా అని మింగక ఈ వేదాంతమెందుకు? వీరయ్య నెమ్మదిగా లేచాడు. యాయ్ ముసలోడా, ఏమైంది? అన్నం తినకుండా లేచావు? దొరగారు కోపడ్డారని అలిగావా? నీలాంటి బిచ్చగాళ్ళకి అలుగులు కూడానా? సింహాచలం గారు, నేను పేదవాడిని కావచ్చు, కాని బిచ్చగాడిని కాదు. ఆకలి వేస్తే అడిగాను తప్ప ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి అడగలేదు. పందిరి మొత్తం నిశ్శబ్దంగా మారింది. అందరూ తినటమాపి వీరయ్య వైపు చూస్తున్నారు. భూపతిరాయుడికి కోపం నశాళానికెక్కింది. ఏరా, నా అన్నాన్ని అవమానిస్తావా? విస్తరాకులో అన్నం వదిలేసి వెళ్తే అది నాకు ఎంత అమంగళమో తెలుసా? మర్యాదగా కూర్చుని తిను, లేకపోతే నా నౌకరులతో చావగొట్టిస్తాను. వీరయ్య నిశ్చలంగా భూపతిరాయుడి కళ్లల్లోకి చూస్తూ, బాబుగారు, అన్నం పెట్టడం గొప్ప కాదు, అది పెట్టే తీరు గొప్ప. మీరు వడ్డించేది అన్నం కాదు, మీ అహంకారం. ఈ విస్తరాకులో ఉన్నవి పంచభక్షాలు కావచ్చు, కాని ఇందులో ప్రేమ అనే ఉప్పు లేదు, వినయం అనే తీపి లేదు. కేవలం నేను పెడుతున్నాను అనే కారం, వీళ్ళు అడుక్కుంటున్నారు అనే చేదు మాత్రమే ఉన్నాయి. నోరు ముయ్! నా దాన గుణాన్ని శంకిస్తావా? ఈ ఊరంతా నా కాళ్ల దగ్గర పడి తింటోంది. అదే మీ భ్రమ.
వాళ్ళు తింటున్నది ఆకలి వల్ల, మీరు పెడుతున్నది అహంకారం వల్ల. అయ్యా, ప్రేమలేని పంచభక్ష్యాల కన్నా అభిమానంతో పెట్టే గంజి మిన్న. ఒక పేద ఇల్లాలు తన కుటుంబం కోసం పస్తులుండి ఉన్న కొంచెం అన్నాన్ని ప్రేమగా కలిపి ముద్దలు పెడితే అందులో ఉన్న తృప్తి మీ ఈ రాజభోజనంలో లేదు. అవన్నీ పుస్తకాల్లో మాటలు. ఆకలి వేసినప్పుడు గంజైనా గారె అయినా ఒకటే. కాదు బాబు, ఆకలి కడుపుకి వేస్తుంది, కాని తినేది మనిషి. మనిషికి మనసు ఉంటుంది. ఆ మనస్సుని గాయపరిచి కడుపు నింపితే అది జంతువుని మేపినట్టవుతుంది, కాని మనిషికి ఆతిథ్యమిచ్చినట్టు కాదు. మీరు మమ్మల్ని మనుషులుగా చూడడం లేదు, మీ కీర్తిని పెంచే సాధనాలుగా చూస్తున్నారు. వీళ్ళు తింటే నా పేరు పెరుగుతుంది అనే స్వార్థం మీలో ఉంది. ఆ స్వార్థంతో పెట్టిన అన్నం నా గొంతు దిగదు. వీరయ్య మాటలు ఆ పందిరిలోని ప్రతి ఒక్కరి గుండెను తాకాయి. వారి కళ్లల్లో వీరయ్య పట్ల గౌరవం, భూపతిరాయుడి పట్ల అసహ్యం కనిపించాయి. నువ్వు మామూలు వాడివి కాదు. ఎవరు నువ్వు? నన్ను అవమానించి వెళ్ళిపోవాలనుకుంటున్నావా? మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు దొరా. నిజం చెప్పడమే నా ఉద్దేశం. దానం చేసే చేతికి ఉండాల్సింది బంగారు కంకణాలు కాదు, వినయమనే ఆభరణం. ఇతరుల ఆకలి తీర్చడం ఒక యజ్ఞం. ఆ యజ్ఞం చేసేటప్పుడు కర్తకి అహంకారం ఉండకూడదు. మీరు అన్నదాత అని పిలిపించుకోవచ్చు, కాని అన్నపూర్ణ కాలేరు. ఎందుకంటే అన్నపూర్ణాదేవి ప్రేమతో పెడుతుంది, ప్రదర్శన కోసం కాదు. వీరయ్య అక్కడ్నుంచి కదిలాడు. ఆయన వెళ్తుంటే అక్కడున్న జనం కూడా నెమ్మదిగా లేవటం మొదలుపెట్టారు. ఏయ్, మీరంతా ఎందుకు లేస్తున్నారు? కూర్చోండి, దొరగారు ఆగ్రహిస్తారు. దొరగారు ఆగ్రహించినా పర్లేదు సింహాచలం గారు, ఆ తాత చెప్పింది నిజం. ఈనాళ్ళు ఆకలికి లొంగి ఆత్మగౌరవం చంపుకుని తిన్నాం. ప్రతి ముద్దతో పాటు దొరగారి సూటిపోటి మాటలు కూడా మింగాం. కాని ఈరోజు ఆ తాత మాటలు మాకు కళ్ళు తెరిపించాయి. మాకు ఈ అవమానపు కూడు వద్దు. ఒకరి తర్వాత ఒకరు విస్తరాక్కులు అలాగే వదిలేసి లేచారు. పందిరి మొత్తం ఖాళీ అవుతుంది. భూపతిరాయుడు దిగ్భ్రాంతితో చూస్తున్నాడు. తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అవమానం జరగలేదు. తాను ఇంత ఖర్చు పెట్టి వండించిన వంటలు ఒక్కరూ తినకుండా వెళ్ళిపోతున్నారు. సింహాచలం, ఏంటిది? నా పుట్టినరోజున నా తండ్రి తద్దినాన ఇంత అవమానమా? నేనేం తప్పు చేశాను? వాళ్ళకి లేనిది నేను పెట్టాను కదా. సింహాచలం కూడా మౌనంగా ఉండిపోయాడు. ఎందుకంటే అతడికి కూడా తెలుసు తప్పు ఎక్కడుందో. సాయంత్రం భూపతిరాయుడి ఇంట్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. ప్రేమలేని పంచభక్షాల కన్నా అభిమానంతో పెట్టే గంజిమిన్నా అన్న వీరయ్య మాటలు అతడి చెవిలో మారుమోగుతున్నాయి. భూపతిరాయుడు తనలో తాను, నిజమేనా? నేను చేసింది దానం కాదా, వ్యాపారమా? కీర్తి కోసం కక్కుర్తి పడ్డానా? నా తండ్రి ఎప్పుడూ చెప్పేవారు, కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అని. కాని నేను ఊరంతా డప్పు కొట్టించి మరీ ఇచ్చాను. పైగా వాళ్ళని దెప్పి పొడిచాను. అందుకేనా వాళ్ళు నా అన్నాన్ని తిరస్కరించారు? ఆయన మనసులో మదనం మొదలైంది. అహంకారం అనే పొర తొలగిపోతోంది. పశ్చాత్తాపం కన్నీళ్ల రూపంలో బయటకు వస్తోంది. నేను మనిషిని కాదు, రాక్షసుడిని. ఆకలితో ఉన్నవాడిని అవమానించడం ఎంత పాపం! ఈ పాపం ఎలా పోతుంది? భూపతిరాయుడు వెంటనే లేచాడు. ఒక చిన్న గిన్నెలో ఉదయం వండించిన పరమాన్నం తీసుకున్నాడు. బాబుగారు, ఎక్కడికి? ఈ వేషమేంటి? నా తప్పును సరిదిద్దుకోవడానికి సింహాచలం. ఆ వీరయ్య ఎక్కడుంటాడో కనుక్కుని పద. ఊరి చివర ఒక చిన్న పూరి గుడిసె. అక్కడ వీరయ్య ఒక మట్టి కుండలో గంజి కాస్తున్నాడు. అక్కడికి భూపతిరాయుడు వచ్చాడు, చేతిలో పరమాన్నం గిన్నెతో. అతణ్ణి చూడగానే వీరయ్య మాత్రం ప్రశాంతంగా చూశాడు. రండి బాబుగారు, దారి తప్పి వచ్చారా? లేక ఇంకా నన్ను తిట్టడానికి మాటలు మిగిలి ఉన్నాయా?
తిట్టడానికి రాలేదు వీరయ్య గారు. నా తప్పు తెలుసుకుని వచ్చాను. ఇన్నాళ్ళు నేను సంపాదించింది డబ్బు, పొలం, కీర్తి మాత్రమే అనుకున్నాను. కాని ఈరోజు తెలిసింది నేను సంపాదించింది కేవలం అహంకారం మాత్రమేనని. మీరు నా కళ్ళు తెరిపించారు. ఈ పరమాన్నం తెచ్చాను. దయచేసి దీన్ని స్వీకరించి నన్ను క్షమించండి. వీరయ్య చిరునవ్వుతో, బాబుగారు, తప్పు తెలుసుకోవడం గొప్ప విషయం. కాని ఈ పరమాన్నం ఇప్పుడు వద్దు. మీరు ఆకలితో ఉన్నట్టున్నారు. ముందు ఈ గంజి తాగండి. వీరయ్య ఒక మట్టి చిప్పలో వేడివేడి గంజి పోసి కాస్త ఉప్పు వేసి ఇచ్చాడు. ఒక్క గుక్క తాగాడు. అద్భుతం! ఆ గంజిలో ఏదో తెలియని రుచి ఉంది. అది కేవలం బియ్యముడికిన నీరు కాదు. అందులో వీరయ్య ప్రేమ, ఆప్యాయత ఉన్నాయి. వీరయ్య గారు, నిజమే. నా జీవితంలో ఎన్నో విందులు తిన్నాను. కాని ఈ గంజిలో ఉన్న తృప్తి మా ఇంట్లో నేతితో చేసిన పరమాన్నంలో కూడా లేదు. ప్రేమ రుచి ఎలా ఉంటుందో ఈరోజే తెలిసింది. చూశారా బాబూ, అన్నం విలువ పదార్థంలో ఉండదు, పెట్టే మనసులో ఉంటుంది. ఇక నుంచి మీరు దానం చేయండి. కాని నేను ఇస్తున్నాను అని కాకుండా భగవంతుడు నా ద్వారా పంపిస్తున్నాడు అని అనుకోండి. అప్పుడు మీరిచ్చే ప్రతి మెతుకు ప్రసాదమవుతుంది. భూపతిరాయుడు ఆ రోజు ఒక కొత్త మనిషిగా మారాడు. మరుసటి రోజు మళ్లీ అన్నదానం ఏర్పాటు చేశాడు. ఆయనే స్వయంగా వంటశాలలో కూర్చొని అందరితో పాటు వడ్డించాడు. వచ్చిన వాళ్లని రండన్నయ్య, రండి తాత అని అంటూ ఆప్యాయంగా పిలిచాడు. పేదవాళ్ల బట్టలు మురికిగా ఉన్నా ఆయన మనసు మాత్రం స్వచ్ఛంగా ఉంది. ఆ ఊరి జనం కడుపు నిండా తిన్నారు. మనసారా రాయుడిని దీవించారు. సింహాచలం ఇదంతా చూసి, నిజమైన జమీందారంటే ఇప్పుడు కనిపించారు బాబుగారు అనుకున్నాడు. భూపతిరాయుడు అహంకారాన్ని వదిలేసి అన్నదాతగా కాకుండా ఆత్మబంధువుగా మిగిలిపోయాడు. ప్రేమలేని పంచభక్షాల కన్నా అభిమానంతో పెట్టే గంజిమిన్నా అని వీరయ్య చెప్పిన ఆ ఒక్క మాట ఆ ఊరిలో ఒక సామెతగా మారిపోయింది. దానం చేసేటప్పుడు మనకి ఉండాల్సింది సంపద ఒక్కటే కాదు, వినయం కూడా. అహంకారంతో చేసే దానం వ్యర్థం. ఎదుటివారి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ చేసే సహాయమే నిజమైన పుణ్యం.